న్యూస్. బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాలకు ఆగడాలకు ముఖ్యంగా షేక్ హసీనా గత కొద్ది కాలం క్రితం ప్రధానమంత్రి పదవి నుంచి పదవీచ్యుతురాలైనప్పటి నుంచి కూడా అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందా? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో, అంటే హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై అరాచకాలు మరింత ప్రచరిల్లుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంటాయి. ఇదిగో మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. యాక్చువల్గా బంగ్లాదేశ్లో ఒక రకంగా హోరెత్తుతున్నాయి నిరసనలు. హిందూ మహిళపై తాజాగా అత్యాచారం జరిగింది. అయితే ఈ ఘటనతో ఢాకా విశ్వవిద్యాలయం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లో ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఈ ఘటనపై చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీధుల్లోకి భారీగా తరలివస్తున్నారు విద్యార్థులు. ఎట్టి పరిస్థితుల్లో వారికి రక్షణ కల్పించవలసిందే. మైనారిటీలుగా, బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందూ మహిళలపై ఈ అరాచకాలేంటి, ఈ ఆకృత్యాలేంటి, ఈ ఆగడాలేంటి, అసలు మేము బ్రతకాలా వద్దా అనేటటువంటి ఒక తీవ్ర భయాందోళనలకు గురవుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. మొత్తం మీద యాక్చువల్గా చూసుకుంటే ఓవరాల్గా హిందూ మైనారిటీలుగా ఉన్నటువంటి హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర అభద్రతా భావాల్లోకి గత కొద్ది కాలంగా అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. షేక్ హసీనా ఎప్పుడైతే పదవీచ్యుతురాలైందో, ఎప్పుడైతే ఇండియాకు వచ్చి తల దాచుకుంటున్నారో అప్పటి నుంచి కూడా మహమ్మద్ యూనుస్ ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ఎప్పుడైతే పదవీ బాధ్యతలు చేపట్టారో తదనంతరం జరిగిన పరిణామాలన్నీ కూడా చూస్తున్నాం. ముఖ్యంగా గతంలో ఇటీవల జరిగిన సంఘటన మన హిందూ సమాజాన్ని బాగా కలిసివేసిన దుర్ఘటన కూడా ఒకటి ఉంది. అదేంటంటే దుర్గామాత ఆలయం మీద, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి దుర్గామాత ఆలయం మీద దాడి జరిగింది. ఇది హిందూ సమాజాలు ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ బంగ్లాదేశ్ బట్ భారతదేశ వ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజాలన్నీ కూడా చాలా తీవ్రంగా ఖండించాయి. తీవ్ర నిరసనలు పెల్లుబిగినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. వీధుల్లోకి ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ ఘటనతో, ఒక మహిళపై జరిగినటువంటి ఈ ఘటనతో తాజాగా ఇప్పుడు తీవ్ర నిరసనలు వెలువెత్తే పరిస్థితి అయితే ఉంది. ఇక వివరాల్లో మనం కనుక చూసినట్లయితే బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎందుకైతే నిరసనలు హోరెత్తుతున్నాయో హిందూ మహిళపై అత్యాచారం ఘటనతో ఢాకా విశ్వవిద్యాలయం అట్టుడికిపోతోంది. వీధుల్లోకి భారీగా వస్తున్నారు విద్యార్థులు. ఈ నెల 26వ తేదీన ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక హిందూ మహిళపై అత్యాచారం జరిగినట్టుగా తెలుస్తుంది. బాధితురాలి వీడియోను చిత్రీకరించి కొంతమంది శాడిస్టులు చుట్టుపక్కల ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా బాధితురాలి వీడియోను చిత్రీకరించి ఆమె అర్ధనగ్నంగా పడి ఉన్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అత్యాచార ఘటనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే అది చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది యువకులు సామాజిక బాధ్యతగా ఇటువంటి అత్యాచారాలని నివారించాల్సింది పోయి ఇదొక వినోదంగా వాళ్ళు భావిస్తూ తమ సెల్ ఫోన్లలో ఆ మహిళని చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఎందుకంటే ఈ వీడియోస్ చాలా వైరల్గా మారుతున్నాయి బంగ్లాదేశ్ సమాజంలో. సో ఇప్పుడు తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి హిందూ వర్గాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకుంది. యాక్చువల్గా అదే దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, వాళ్ళు యాక్చువల్గా వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ వర్గానికి చెందిన హిందువులు, వీళ్ళందరూ కూడా ఈ అత్యాచార ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా ఇక నిందితుల విషయానికి వస్తే ఇది కుమిల్లా ఏరియాలో జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రధాన నిందితుడు అతను స్థానిక రాజకీయ నాయకుడిగా తెలుస్తోంది. అతని పేరు ఫజోర్ అలీ. ఇతనితో సహా ఇప్పటికే పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. కొమిల్లా జిల్లా మురాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రపూర్ పంచకట్ట గ్రామంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీన ఇంట్లోకి వెళ్లి మరీ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడట. స్థానికుల నుంచి తప్పించుకున్నాడు ఫజోర్ అలీ అనే అతను. ఆ తర్వాత ఎప్పుడైతే స్థానికులు అతను వెంటపడ్డారో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వాళ్ళ మీదే ఇంకొక నింద వేసే ప్రయత్నం చేశాడు. వీళ్ళు నాపై దాడి చేస్తున్నారు రాజకీయ కారణాల చేత అని. ఎంత అరాచకమండి ఇది, ఎంత అమానుషమండి ఇది. ఒక మహిళపై అత్యాచారం చేస్తూ ఆ తర్వాత దొరికిపోయి అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ వాళ్ళ మీదే అభాండాలు వేస్తున్నాడట ఈ నిందితుడు. బాధితురాలి వీడియోను అది ఎవరైతే పోస్ట్ చేశారో ఆ పోస్ట్ చేసిన నిందితులను కూడా 5గురిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మైనారిటీలు, మహిళలపై దాడులకు నిరసనగా ఇప్పుడు విద్యార్థులు మరింత ఆందోళన చేపట్టినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి మనోజ్ మరింత సమాచారం అందిస్తారు. మనోజ్, ముఖ్యంగా చెప్పండి, షేక్ హసీనా ఎప్పుడైతే పదవీచ్యుతురాలైందో అప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీలు అయినటువంటి హిందువులపై అనేక రకాలైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి, ఆగడాలు జరుగుతున్నాయి. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి?
రైట్ యజ్ఞ, ఎప్పుడైతే షేక్ హసీనా ప్రభుత్వం అక్కడ మారిపోయిందో, షేక్ హసీనా ప్రభుత్వం మారినప్పటి నుంచి కూడా హిందువుల పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. హిందువుల పైన కాకుండా హిందూ ఆలయాల పైన, ప్రార్థనా స్థలాల పైన కూడా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. నిన్నే ఒక దుర్గామాత ఆలయాన్ని కూడా అక్రమంగా నిర్మించారు, కబ్జా చేశారని చెప్పుకున్నాడు. అక్కడ పూర్తిగా కుప్పగొల్చడం జరిగింది. ఇప్పుడు మనం చెప్తున్న ఇన్సిడెంట్ లో 21 ఏళ్ల మహిళ పైన ఈ దాడి జరిగింది. సో అది కుమ్మిల్లా ప్రాంతంలో ఈ దాడి జరిగింది. డైరెక్ట్ గా అత్యాచారం చేశారు. 5 కలిసి అత్యాచారం చేసి ఆ వీడియోలు రికార్డ్ చేసి పెద్ద ఎత్తున ఒక దాష్టికానికి ప్రదర్శించిన పరిస్థితి. సో ఈ విషయం పైన పెద్ద ఎత్తున ఢాకా యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థులు కానివ్వండి, హిందూ సంఘాలు మొత్తం కూడా ఆగ్రహం వెలుగొస్తున్నాయి. డైరెక్ట్ యాక్షన్ అంటున్నారు. డైరెక్ట్ గా ఇక ఆయన శిక్షించడము లేకపోతే వారిని జైలుకు తరలించడం కాదు, డైరెక్ట్ గా వారిని ఉరి తీయాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నారు. సో ఫజోర్ అలీ అనే వ్యక్తి బిఎన్పి పార్టీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి 21 ఏళ్ల మహిళ పైన ఈ దాష్టికానికి పాల్పడ్డాడు. సో ఈ ఘటన జరిగింది కుమ్మిల్లా ప్రాంతంలో. సో 26 జూన్, సుమారు 4 రోజులు కావచ్చు, 26 జూన్ రోజున ఫజూర్ అలీ అనేటువంటి వ్యక్తి రామచంద్రపూర్ పచ్చికట్ట విలేజ్ కి సంబంధించిన ఆ వ్యక్తి సుమారుగా 10 గంటల ప్రాంతంలో రాత్రి సమయంలో ఈ మహిళ ఇంట్లోకి చొరబడ్డారు. అయితే తనకు ఆల్రెడీ వివాహమైంది, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి తను విడాకులు కావడంతో తన తండ్రి దగ్గర ఉంటుంది. సో తన తండ్రి ఎవరు ఇంట్లో లేని సమయాన్ని చూసి అక్కడ ఒక బిగ్గెస్ట్ ఒక ఈవెంట్ జరుగుతోంది. సో అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఎవరు లేని సమయం చూసి ఆ పక్కాగా స్కెచ్ వేసిన ఫజూర్ అలీ చాలా కాన్ఫిడెంట్ గా ఇంట్లోకి చొరబడ్డారు. అయితే అక్కడ వెళ్ళిన వెంటనే ఆ మహిళ డోర్ తీయడానికి నిరాకరించింది. ఎన్నిసార్లు డోర్ కొట్టినా కూడా తీయడానికి నిరాకరించడంతో డోర్లు బద్దలు కొట్టి మరి ఆ లోపలికి వెళ్ళిపోయి అక్కడ పెద్ద ఎత్తున ఒకసారిగా ఆందోళన చేపట్టారు. సో అక్కడ లోకల్ ఫెస్టివల్స్ జరుగుతున్న నేపథ్యం ఎవరు పెద్ద గమనించలేరు. అక్కడ ఒక హరిసేవ ఒక ఉత్సవం జరుగుతోంది. ఎవరు పెద్ద గమనించకపోవడంతో ఫోర్స్ఫుల్ గా ఈ అరీ లోపలికి వెళ్ళిపోయి తనపై అత్యాచారం చేసి తనని దారుణంగా హింసించి ఆ తర్వాత కొన్ని వీడియోలు కూడా రికార్డ్ చేశారు. తనకు ఇంకొంతమంది సపోర్ట్ కూడా చేశారట. సో వాళ్ళంతా వీడియోలు కూడా రికార్డ్ చేశారు. సో ఈ ఘటన పైన ఢాకా సైబాద్ ఏరియాకి సంబంధించిన పోలీసులు తెల్లవారుజామున 5 గంటల సమయానికి, అంటే మరుసటి రోజున ఆదివారం రోజున 5 గంటల సమయానికి పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకొని ఎవరు ఏంటి అనే విషయం, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా కొంతమంది గమనించారు. అటుగా వెళ్తున్న కొంతమంది గమనించి ఈ ఫజూర్ అలీని దొరకబట్టి కొంచెం చితకబాద, కానీ అందరి మధ్యలో నుంచి కూడా చాలా సేఫ్ గా బయటపడగలగాలి. అయితే ముఖ్యంగా ఈ నిందితుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే అత్యాచారం చేశాడో అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నాడో, ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతను ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడు అని కూడా తెలుస్తోంది. స్థానికంగా ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు. అంటే దీన్ని బట్టి బంగ్లాదేశ్లో ముఖ్యంగా షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాజకీయ పరిస్థితులు అసలు ఎలా ఇంత దారుణంగా మారుతున్నాయి అనుకోవచ్చా? అక్కడ ఇస్లామిక్ రెవల్యూషన్ కొనసాగుతుంది. ఇస్లామిక్ పూర్తిగా బంగ్లాదేశ్ ని ఇస్లామిక్ దేశంగా మార్చాలన్నటువంటి ఒక ఆలోచనలో భాగంగా యూనస్ ప్రభుత్వం పదే ఇస్లామిక్ ని సపోర్ట్ చేస్తోంది. గతంలో ఎప్పుడైతే షేక్ హసీనా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున అక్కడికి వచ్చినటువంటి నిరసనకారులు ఉన్నారో, నిరసనకారులందరినీ కూడా పోలీసు అప్పుడు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. కానీ యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరసనకారులందరినీ బయటకు తీసుకొచ్చారు. బహుశా ఇప్పుడు ఫజూర్ అలీ కూడా ఆ కోవలో చెందిన వ్యక్తి అయి ఉంటాడు. వీళ్ళంతా కూడా మైనార్టీలైనటువంటి హిందువుల పైన దాడులు చేయాలి, ఇష్టానుసారంగా వ్యవహరించాలి, తమకు అదుపే లేదన్నట్టుగా వ్యవహరిస్తూ షేక్ హసీనాని ఏకంగా దేశం వదిలి పారిపోయే విధంగా వాళ్ళు దాడులకు ప్రేరేపించిన నేపథ్యంలో వారందరినీ కూడా ప్రస్తుతానికి జైల్లో వేసిన పోలీసులు అప్పుడు షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ విడిపిస్తున్నారంటే అందరూ బయటకు వచ్చిన ఈ రకంగానే పేటరేగిపోతున్నారు. హిందూ ఆలయాల ధ్వంసం అయితేనేమి ఆ కోవలకి వస్తుంది, హిందూ ప్రజలపైన దాడులు, హిందూ మహిళల పైన అత్యాచారాలు, ఇవన్నీ కూడా ఆపుకోలేక వస్తాయి. మీరు చెప్తున్నట్టుగా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ ఫజూర్ అలీ ఇంకో 5గురితో కలిసి లోకల్ లీడర్, ఆయన పెద్దగా స్టేట్ లీడర్ లేకపోతే నేషనల్ లీడర్ ఏం కాదు, ఒక లోకల్ లీడర్. అంటే ఒక లోకల్ లీడర్ ఈ స్థాయిలో పేటరేగిపోతున్నారంటే అక్కడ ప్రభుత్వాలు, అక్కడ ప్రతినిధుల పరిస్థితి ఏంటో మనం ఊహించుకోవచ్చు. సో బంగ్లాదేశ్ లో ఎక్కడ చూసినా కూడా హిందూ మైనార్టీల పైన, బికాస్ అక్కడ హిందువులు మైనార్టీలు కాబట్టి మైనార్టీల పైన దాష్టికం ఎక్కువగా పెరిగిపోతోంది. షేక్ హసీనా ప్రభుత్వం మారిన తర్వాత ఇది మరింతగా పెరిగిపోయింది. ఇక్కడ ఇన్సిడెంట్ చూడండి, అక్కడ వాళ్ళు ఏకంగా అత్యాచారం చేయడమే కాకుండా వీడియోలు రికార్డ్ చేస్తారు. ఆ సమయంలో వీడియోలు రికార్డ్ చేసి ఆ వీడియోల ద్వారా డైరెక్ట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో కానివ్వండి, వాట్సాప్ గ్రూప్ లో చక్కెర కొట్టించడంతో వాళ్ళంతా ఒక ఇంటెన్షనల్ గా సైకోయిజాన్ని తమకటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి ఒక ఆలోచనని బయట పెట్టినట్టుగానే కనబడుతుంది. సో ఫజూర్ అలీని మరికొంతమంది అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ డెఫినెట్ గా అక్కడ యూనస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇస్లామిక్ ని కొంత ముందుకు తీసుకెళ్లిన ఆలోచనతో యూనస్ ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి శిక్ష పడదు అనేటువంటి ఒక ఆలోచనలో హిందూ సంఘాలు మొత్తం ఏకమైపోయి డైరెక్ట్ యాక్షన్ ఉండాలి. జైల్లో వేయడాలు, కోట్ల చుట్టుపడాలు, బెయిల్పై బయటపడాలి, ఇవన్నీ లేకుండా డైరెక్ట్ గా వారిని ఉరితీయాలని డిమాండ్ అయితే పెద్ద ఎత్తున వినపడుతుంది. అందుకే ఢాకా యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థులు మొత్తం కూడా ఆందోళన బాధపడ్డారు. మరి దీనికి సంబంధించి అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం కోల్పోయిన తర్వాత యూనస్ అధికారంలోకి వచ్చి యూనస్ ఇస్లామీకరణ వైపుగా వెళ్తున్నాడు కాబట్టి మరి యూనస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.
రైట్ మరి థ్యాంక్ యూ. మొత్తం మీద బంగ్లాదేశ్లోని ఢాకా యూనివర్సిటీ ప్రాంతం అయితే అట్టుడుకుపోతున్న విజువల్స్ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఈ నెల 26వ తేదీన ఇంట్లోకి వెళ్ళి ఎంత ధైర్యం ఉంటే స్థానికంగా రాజకీయ ప్రాబల్యం ఉంది, రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ ధైర్యాన్ని చూసుకొని ముఖ్యంగా మొహమ్మద్ యూనిస్ ఎప్పుడైతే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టాడో ప్రధానిగా, అప్పటి నుంచి కూడా ఈ యొక్క అరాచకాల సంఖ్య, ఈ ఆగడాల సంఖ్య, ఈ ఆకృత్యాల సంఖ్య కూడా ఎక్కువైపోతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి మైనారిటీలైనటువంటి హిందువులు మరింత అభద్రతా భావంలోకి నెట్టబడ్డారు అని చెప్పైతే చాలా క్లియర్గా సుస్పష్టంగా కూడా ఇగో ఇక్కడ విజువల్స్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు కానివ్వండి, హిందూ మైనారిటీ వర్గాలు కానివ్వండి, ఇంకా ఎవరైనా సరే ఇక్కడ చూస్తున్నాము. అదిగో ఇక్కడ మనం విజువల్లో కూడా చూస్తున్నాము. ఇక్కడ బాధిత మహిళ ఫోటో, ఆఫ్ కోర్స్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్ ఇక్కడ, ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ వ్యూయర్స్ కొంతమంది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని చెప్పి మేము పూర్తిగా విజువల్ చూపించలేకపోతున్నాము. కొద్దిగా బ్లర్ చేసి చూపిస్తున్నాము. కలవరపరిచే ఉద్దేశం ఎవరికి కాదు మాకు ఇక్కడ. బట్ ఓన్లీ థింగ్ ఇస్ వి జస్ట్ వాంటెడ్ టు పాస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ టు అవర్ వ్యూయర్స్. ఇటువంటి సంఘటనల పట్ల అక్కడ నాట్ ఓన్లీ ఇన్ ద ఇండియా బట్ ఆల్సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ విజువల్స్ అన్నీ కూడా కొద్దిగా బ్లర్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన ఇంట్లోకి చొరబడి, యాక్చువల్గా దీన్ని వెళ్ళడం అనరు, చొరబడడం అంటారు. అంత దుర్మార్గమా, మరి ఇంత అరాచకత్వమా? అట్లా వెళ్ళిపోయి మహిళపై, ఎందుకంటే మన వర్గానికి చెందిన మహిళ కాదు కదా, ఎవరు ఏం చేసినా కానీ మనల్ని ఎవరు ఏమనలేరు. పైపెచ్చు నాపై రాజకీయ ప్రాబల్యం ఉంది. మరి ఒకవేళ ఏమైనా కానీ వేరే విధంగా జరిగితే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో బయటపడతాను. ఈ రకమైనటువంటి ధైర్యమే కదండి అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాలకి, రాజకీయ నాయకులకి. ముఖ్యంగా మనం చూస్తున్నాం షేక్ హసీనా ఉన్నంత కాలం కూడా మైనారిటీ వర్గాలైనటువంటి హిందువులపై ఎంతో గౌరవాలు వెలిపించిన పరిస్థితి అయితే అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం బంగ్లాదేశ్ సమూలంగా మారిపోయింది. అక్కడ రాజకీయ ముఖ చిత్రం సమూలంగా మారిపోయింది. అలాగే అక్కడ ఉన్నటువంటి హిందువులు కూడా ఒక రకమైనటువంటి ఆత్మరక్షణ ధోరణిలో పడిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళపై ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పి కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏ అరాచకం జరుగుతుందా? గతంలో కూడా మనం చూసాం కొంతమంది హిందువులపై ఎప్పుడైతే మొహమ్మద్ యూనిస్ పదవి బాధ్యతలు చేపట్టాడో అప్పుడు కొంతమంది హిందువులపై వరుసగా దాడులు జరిగాయి. దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ వర్గాలు అనేకులు ఖండించారు. నాట్ ఓన్లీ హిందూ వర్గాలు మాత్రమే కాదు, బట్ అయినప్పటికీ కూడా మానవతావాదులు అందరూ కూడా ఖండించిన సందర్భం ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది? వరుసగా ఈ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడుతూ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి దుర్గామాత ఆలయంపై కూడా దాడి చేశారు. ఇది అప్పట్లో కూడా పెను సంచలనం సృష్టించింది ప్రపంచవ్యాప్తంగా కూడా. హిందూ వర్గాలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి, మరింత ఆందోళనలకు కూడా దిగాయి. ఆ తర్వాత మళ్ళీ అది కూడా ఇంకా మన స్మృతి పథంలోంచి ఇంకా చెరగాక ముందే మళ్ళీ నిన్నగాక మొన్న ఇంట్లోకి చొరబడి, మైనారిటీ వర్గానికి చెందిన మహిళ కదా, మనని ఎవరు ఏం చేయర్లే, ఎవరు క్వశ్చన్ చేయర్లే అని చెప్పి మహిళపై అత్యాచారం చేస్తారా? ఎంత అమానుష్యం ఇది, ఎంత అరాచకం ఇది! అంటే ఏంటి, మీ దగ్గర మైనారిటీలు ఉండకూడదా? మైనారిటీలకి మీ దగ్గర నివసించే హక్కు లేదా? అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్? ఎక్కడ చూసినా ఈ రకమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో, ముఖ్యంగా మైనారిటీలపై ఈ రకమైనటువంటి ఆకృత్యాలకు ఒడిగడుతున్నారు ఇటువంటి కొంతమంది కిరాతకులు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాలి, బాధితురాలు దయచేసి నన్ను కాపాడండి అని చెప్పి అందరినీ బయటికి పరిగెత్తి వేడుకుంటున్నప్పటికీ కూడా ఏ ఒక్కళ్ళు కూడా కనికరం చూపడనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ చూసినటువంటి వాళ్ళు కూడా దీన్ని ఒక వినోదంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇది మరింత దారుణం కాదా, ఇది మరింత అరాచకం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే దాన్ని ఒక వినోదంగా చూపిస్తూ ఒక యువతిని, ఒక మహిళని అర్ధనగ్నంగా ఉన్నటువంటి అవన్నీ కూడా చేసి అది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారట. అది మరింత వీడియోగా మారిందట. అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్లో పోలీసులు వెంటనే ఈ సమాచారం అందుకుని వెంటనే హుటాహుటిన రంగంలోకి దిగి అతను రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని, ఈ హత్యకు పాల్పడిన నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతని పేరు ఫజోర్ అలే అని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం అది ఆ నిందితుడి ఫోటో. సో అతనితో సహా ఇంకొక 5గురు ఎవరైతే ఈ వీడియోకి పాల్పడ్డారో, ఈ వీడియోని పోస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారో వారిని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం వాళ్ళ అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.